ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి కార్తీక పౌర్ణమి వరకు 4 నెలల పాటు చతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి ఒడ్డున ఉన్న పురాతన గౌతమేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోదావరి తీరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 రోజుల పాటు తమ సిబ్బందితో గోదావరి తీరాన్ని శుభ్రపరిచి క్లోరినేషన్ చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ రమాదేవి తెలిపారు. పుణ్యస్థానాలకు వచ్చే భక్తులు గోదావరి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. తొలి ఏకాదశి సందర్భంగా మంతని ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకాదశి సందర్భంగా గోదావరికి వచ్చేసిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షంలో లోపలికి రావడానికి ఇబ్బంది ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అలానే ఏకాదశి సందర్భంగా మన మొదలు ఏకాదశి పండుగతో ప్రారంభమవుతాయి కనుక ఇప్పటి నుండి రైతులకి అన్నీ కూడా రేపే మన రుణమాఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భంగా సంతోషంగా రైతులు ఇక్కడి ప్రజానీకం అందరూ కూడా సంతోషాలతో ఉండాలని తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్త బృందానికి అందరికీ కూడా భక్తులకి ఇక్కడి మంతని ప్రజలకి అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తొలి ఏకాదశిని పురస్కరించుకొని మంతని గోదావరి తీరానికి వచ్చిన ప్రజలందరికీ మొదట శుభాకాంక్షలు.